హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో మా ఊర్లో గుడి ప్రతిష్టలు అయితే జరిగినాయి అన్నమాట. చాలామంది దేవుళ్ళకైతే ప్రతిష్ఠ చేశారు. అందులో పంచపట్టాభిరామ స్వామి, అలాగే రామలింగేశ్వర స్వామి, పోలేరమ్మ తల్లి, అలాగే వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, నవగ్రహాలు ఇలాగా అందరిని అయితే ప్రతిష్ఠించారనమాట. ప్రతిష్టకి 4 రోజుల ముందు నుంచే హోమాలు పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదైతే ప్రతిష్టకి ముందు రోజు. సుదర్శన చక్రంకి అలాగే మనకి ప్రతిష్ఠ చేసేటప్పుడు పెట్టే యంత్రాలకి ఇవైతే పూజ జరుగుతూ ఉంటుంది. అవి తీసుకొని వస్తున్నాం అనమాట గుడి దగ్గర నుంచి. ఇంకా ఇదైతే మా ఊరు ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా పవర్ఫుల్. సారీ, ఊరు నేను చెప్పలేదు కదా, ఆకుల గణపవరం అనమాట. రాజపాలెం మండలం, పల్నాడు జిల్లా, గుంటూరు. ఇదైతే ఇంకా రామాలయంలో హోమాల దగ్గర అనమాట. కొంతమంది రామాలయంలో హోమం చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు, కొంతమంది శివాలయం దగ్గర చేయించుకునే వాళ్ళు అలా ఉన్నారనమాట. ఎక్కడ వాళ్ళు అక్కడ సపరేట్గా అయిపోయారు చేయించుకునే వాళ్ళు. సో చాలామంది ఉంటారు కదా, కొంతమంది ఇక్కడ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అక్కడ చేసే వాళ్ళు ఉన్నారు. మేమైతే రామాలయంలో కూర్చున్నాం అనమాట. హోమంకి కానీ పూజ, కళ్యాణం ఇవన్నీ కూడా మేము రామాలయంలో జరిగింది. కొంతమంది శివాలయంలో చేశారనమాట. హోమము, కళ్యాణం, పూజ అవన్నీ కూడా కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ అట్లా చేయించుకున్నారు. చాలామంది ఉండటం వల్ల 2 సార్లుగా చేశారు హోమం అయితే. వీళ్ళది అయిపోయే లోపు అయితే నేను శివాలయం దగ్గర హోమం జరుగుతుంది కదా, అక్కడికి కూడా అయితే వెళ్ళొచ్చేసాము. ఇదైతే శివాలయం దగ్గర జరిగే హోమంకి. అండ్ అలాగే విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా శివాలయంలో పెట్టాల్సిన విగ్రహాలు. అండ్ అలాగే మనకి గోపురం ఉంటుంది కదా, ఇవన్నీ గోపురాలు కానీ స్వామివార్ల విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఇదైతే శివాలయంకి జరిగే హోమాలు ఇవన్నీ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదైతే ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా అనమాట ఈ హోమం యాగశాల అంతా ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా లోపల జరగాల్సిన పూజ ఇవైతే అయిపోయిందనమాట. ఇంకా బయట అయితే హోమం ఏర్పాటు చేస్తున్నారు. ఇంక ఇక్కడ కూడా అయితే హోమం స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడే ఇంకా బయటకు వచ్చి ఇక్కడ అవన్నీ సెట్ చేస్తున్నారనమాట. ఇంక అందరినీ పలకరింపులు అవన్నీ అయిపోయిన తర్వాత ఇదైతే మా ఫ్రెండ్ యూట్యూబర్ వచ్చింది, అది ఇదని నన్ను చూపించొద్దని జోకులేస్తూ ఉంది. ఇంకా ఇక్కడైతే పూజకైతే అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంక అన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట. మా పావనక్క అని బావగారు అనమాట. ఏంటి అక్కడైనా వీడియోలు తీసేది ఇక్కడ కూడా తీయరా అని చెప్పి అంటున్నారు. చాలా వరకు అయితే అసలు నేను వీడియోలు తీయలేదనమాట, కొన్ని వరకే తీశాను. రెండింటిని అయితే బ్యాలెన్స్ చేయలేము. పూజ చేస్తున్నామంటే కాన్సన్ట్రేషన్గా చేయాలి. సో 2 ప్యారలల్గా సెట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి కొంతవరకే తీశాను. కొన్ని అయితే ఇంకా లైవ్ ఇచ్చేసాను అనమాట. కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే లైవ్ పెట్టేశాను కొన్ని. సో అలా మొత్తం కాకుండా ఇప్పుడైతే కొన్ని మొత్తం బిట్స్ యాడ్ చేసుకుంటూ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా రామాలయంలో కూడా హోమాలు ఇవన్నీ అయిపోయినాయి అనమాట.
అయిపోయిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభానికి నీళ్లు అవి పోస్తున్నారు, అభిషేకంలా చేస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ అభిషేకం చేయడానికైతే ఊరంతా కొంచెం వరకు తిరిగి రావాల్సి వచ్చింది. అసలు లిటరలీ దేవుడైతే ఇక్కడే కనిపించాడు అనుకున్నా, అంత కాళ్ళు కాలినాయి. ఎక్కడ కొంచెం నీడ వస్తుందో అక్కడికి వెళ్ళి అక్కడే అలాగే నుంచున్నాం అనమాట. తర్వాత అయితే ఇక్కడ పూజ జరుగుతుంది బయట. సుదర్శన్ చక్రానికి అలాగే యంత్రాలకు కూడా ఇక్కడ పూజ అయితే జరుగుతూ ఉంది. తర్వాత పంచగవ్య పూజ అని జరుగుతుంది. ఇవి కనిపిస్తున్నాయి కదా పంచపాత్రలు, ఇవన్నీ కూడా గుడికైతే ఇచ్చారనమాట. వీటినైతే తిరుపతిలో స్పెషల్గా చేయించారంట. ఇవి ప్రజెంట్ చేసింది అయితే పూజారి గారి వాళ్ళ అక్క అంట ఈవిడైతే. సో ఈవిడైతే ఈ పంచపాత్రలు అలాగే హారతి ఇచ్చేది ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ రాగి ఇత్తడి ఇలా అన్నీ కలిపి చేసినాయంట. ఈ ప్లేటు చటార్ కూడా అనమాట. ఇలాగే ఎవరికి తోచినాయి వాళ్ళైతే గుడికి ప్రజెంట్ చేశారు. కొంతమంది అయితే వస్తువులుగా, కొంతమంది డబ్బులుగా. ఒక 10 నాడు జరిగిన సంఘటన మనందరికీ తెలిసి కాశ్మీర్లో మీరు హిందువులా అని కాల్చి మరి అవమానపరిచేటటువంటి సందర్భం జరిగింది. మనం వాటి గురించి చెప్పుకోవాలి చోట్ల. వాటి గురించి ఒక అంత మాత్రం ఎదుటి వాళ్ళ మతాన్ని చింతపరచదు. అక్కడ మొదలుగా మనిషిని పంపవద్దు. మొదలు మానవతా దృక్పథం రావాలి. మనిషిని బతికించుకోవాలి తప్ప చంపడం అనేటటువంటి హింసాత్మకం అవుతుంది, ఉగ్రవాదం అవుతుంది. అది మనకు వస్తుంది. సనాతన ధర్మం బతికించమని చెప్తుంది తప్ప చంపమని ఎక్కడా ఉండదండి. నువ్వు బ్రతుకో, పక్కన వాడిని బ్రతికిస్తూ ఉంటుంది. ఉగ్రవాదం అది కాదు. కనపడ్డవాడిని కనపడ్డాడు చంపడం లేదు. అది మనం వ్యతిరేకం భారతీయులు ఉంటా. కనుక ప్రియ భగవద్బంధువులారా, గురు సంప్రదాయం మనం అందరికీ ఉండాలి. ఎప్పుడూ కూడా ఒక మెడలో మాల వేసుకొని రామమాల ధరించాలి. మనం అందరం బంగారం కూడా వేసుకోవట్లేదు. మధ్య బంగారం వేసుకోవడం లేదు, ఒంటి నిండా బట్టలు వేసుకోవడం లేదు. కానీ నెత్తి నిండా గుట్టు పోయింది, ఎప్పుడో పోయింది అందరికీ. కానీ బంగారం తప్పనిసరిగా ఆడవాళ్ళు. ఈ పాత గుళ్ళు పడేసి కట్టడం స్టార్ట్ అయ్యి 7 years అయితే అవుతుంది. 7 years నుంచి ఇంకా ఇవి కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ముందుగా రాళ్ళు తీసుకొచ్చి ఆ రాళ్ళని మొత్తం గుళ్ళోనే చెక్కేసి వీటన్నిటికైతే చాలా టైం పట్టింది. అంటే చాలా రూపాయల్లో అయితే ఖర్చు అయింది. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఈ విగ్రహాలు ఉంటాయి కదా, లోపల ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ కూడా ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. మాకు ఎమ్మెల్యే వచ్చేసి కన్నా లక్ష్మీనారాయణ గారు. సో ఆయన అయితే వచ్చారనమాట ఊరేగింపు కోసం. అండ్ అలాగే గుడి కూడా చూడడానికి అని చెప్పేసి వచ్చారు. అండ్ నెక్స్ట్ డే కూడా వచ్చారనమాట. ప్రతిష్ఠ రోజు మార్నింగ్ అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అండ్ అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు అండ్ మల్లిబాబు గారు ఇంకా ఇలా చాలామంది అయితే వచ్చారు. అండ్ ఈ హోమాలు పూజలు ఇవి కూడా మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల జరిగినాయి అన్నమాట. ఈవినింగ్ ఈ ఊరేగింపు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హోమం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈవినింగ్ హోమం అయిపోయేసరికి 8:30, 9 అయితే అయిందనమాట. ఇంకా హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే ప్రతిష్ఠ రోజు. సో మార్నింగ్ అయితే 5కే స్టార్ట్ అవుతాయి పూజలు అని చెప్పారు. ఇంకా అప్పటికే మేము వెళ్ళేసరికి 6 అయిందనమాట. బయట ఇంకా స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లోపల గుడి చూడటానికి కూడా వచ్చారు. గుడి దగ్గర అండ్ హోమము ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చూశారు. అండ్ సారీ, ఇంకొకటి అయితే మర్చిపోయాను నేను. వేణుగోపాల స్వామి గుడి ప్రతిష్ఠ కూడా జరుగుతుంది, నేను అది చెప్పడం మర్చిపోయాను. ఇంక ఇప్పుడైతే మా ఊర్లో లేని గుడి అంటూ లేదు, అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇప్పుడు రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి గుడి, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి, సాయిబాబా గుడి ఉంది, అలాగే బ్రహ్మంగారి గుడి ఉన్నాయి, నవగ్రహాలు, ఇలాగా వినాయక స్వామి గుడి, వేణుగోపాల స్వామి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, పోలేరమ్మ తల్లి గుడి, కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి, ఇంక ఇలాగ అన్ని గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ని గుళ్ళు కట్టడం అంటే చాలా గ్రేట్ అసలు. కొన్ని ఊర్లలో అయితే అన్ని గుళ్ళు ఉండవు కదా. సో ఈ ఊర్లో పుట్టడం హ్యాపీగా ఫీల్ అవుతాము మేమైతే. అండ్ చాలామంది అంతే అనమాట. మాకు అందరికి ఇక్కడ పుట్టిన వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళకి కూడా అదొక ఎడిక్షన్ అనమాట గణపవరం అంటేనే. మేబీ ఎవరి ఊరు అంటే వాళ్ళకి అలానే ఉండొచ్చు, బట్ మాకు ఊర్లో జరిగేవి కూడా అన్నీ చాలా బాగా జరుగుతాయి అన్నమాట.
అండ్ ఆంజనేయ స్వామి తిరునాళ్ళు కూడా ఉంటుంది. సో దానికైతే లిటరలీ ఎక్కడున్నా కానీ ఆ టైంకి అందరు వచ్చేస్తారు. అలా అంత ఇది ఉంటుంది అనమాట. ఎక్కువగా చెప్తున్నానని అనిపించవచ్చు, బట్ ఇదైతే ఫ్యాక్ట్. అవునో కాదా గన్పురం వాళ్ళైతే కామెంట్ చేయటం మర్చిపోకండి. మెయిన్ థింగ్ ఇంత జరగాలి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఒక పూజ కానీ ఒక హోమం జరగాలంటేనే లిటరలీ చాలా ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చుకు కానీ అంత గుళ్ళు కట్టాలి అంటే, ఇన్ని గుళ్ళు, విగ్రహాలు, ధ్వజస్తంభాలు ఇవన్నీ చేయాలి అంటే చాలా ఖర్చు ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇనిషియేట్ చేసుకొని చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఇదంతా అయితే ఒక్కళ్ళ వల్ల అలాగైతే కాదు కదా, చాలామంది కష్టం ఉంది. చాలామంది చాలా రోజుల నుంచి అండ్ గుడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అంతా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికైతే మొన్న 16 రోజుల పండుగ కూడా అయిపోయిందనమాట. ఆ రోజు చాలామందికి సన్మానం చేశారు. ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తేనే లేకపోతే చిన్నది ఏదైనా చేస్తేనే కొన్ని గొడవలని అదని ఇదని అలా ఉంటాయి. బట్ అవన్నీ లేకుండా ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తేనే కదా ఇలా జరిగేది. సో వెనకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మేబీ 100 to 200 ఇయర్స్ వరకు అయితే ఈ గుళ్ళని కదిలిచ్చే ఇది ఉండదు. అంత స్ట్రాంగ్గా అంత ఫౌండేషన్తో అలా కట్టారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళు కేరళ స్టైల్ వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళైతే తెలుగు వాళ్ళే బట్ కేరళ స్టైల్ డ్యాన్స్ అనమాట. ఊరేగింపు ముందుగా వచ్చేటప్పుడు ఇది ముందుగా ఇప్పుడు వస్తున్న అమ్మవారు అయితే పోలేరమ్మ తల్లి అనమాట. అస్సలు ఎంత కళగా అనిపించిందంటే అంత కళగా ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ, అంటే నాకు అలా అనిపించిందేమో తెలియదు కానీ నాకైతే చాలా కళగా అనిపించింది అమ్మవారు అయితే. ఇంకా వారు పోసి హారతులు ఇచ్చి అది అయిపోయింది. అమ్మవారు అయిపోయిన తర్వాత శివలింగం అనమాట. శివలింగం అలాగే మనకి పైన గోపురాలతో సహా అనమాట. ఏ గుడికి ఏ గోపురాలు అండ్ ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో అలాగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ట్రాక్టర్ మీద ఇలా ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. శివలింగం మీద గుర్తులు ఉంటాయి అంటారు కదా, దీనికి కూడా మరకత శివలింగం అంటారు కదా, గుర్తుంటుంది. సో ఈ శివలింగానికి కూడా గుర్తయితే ఉంది. నెక్స్ట్ అయితే రాముల వారు అనమాట. పంచపట్టాభిరాముల వారు, రాముల వారు, సీతాదేవి, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, అలాగే భరత శత్రుఘ్నులతో సహా ఉంటారు స్వామివారు అయితే. సేమ్ భద్రాచలంలో ఎలా ఉంటారో అలానే ఉంటారు అని చెప్తారు. అండ్ నేను ఎప్పుడు భద్రాచలం అయితే చూడలేదులేండి. సో ఇక్కడ చెప్పేవాళ్ళే చెప్తూ ఉంటారు, చాలా పురాతనమైనవి అనమాట. అంతకుముందు ఉన్న గుళ్ళు అయితే ఇలాగా ప్రతి ఒక్కళ్ళ దేవుళ్ళని ఇలాగైతే ఉత్సవ విగ్రహాలు అలాగే లోపల ప్రతిష్ఠించేవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా ఇలాగ ఊరేగింపుగా అయితే తీసుకొస్తున్నారు. తర్వాత అయినా మనకి ఊరేగింపుగా వచ్చినా కానీ మనకి ఉత్సవ విగ్రహాలే వస్తాయి, కానీ ఇలాగ ప్రతిష్ఠించిన విగ్రహాలను ఇంకా కదిలిచ్చారు కదా. సో ఇప్పుడే అనమాట చూడటానికి కానీ పట్టుకోవడానికి కూడా ఛాన్స్. నెక్స్ట్ అయితే అయ్యప్ప స్వామి కూడా అనమాట. అయ్యప్ప స్వామి అలాగే అక్కడ పైన పెట్టే మనకి గోపురం ఉంటుంది కదా, ఆ గోపురము ఇవన్నీ కూడా. మొత్తంగా అయితే ఒక 5-6 ట్రాక్టర్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఓన్లీ దేవుళ్ళవి ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా తర్వాత మనకి లాస్ట్లో ప్రసాదాలకైతే ఇంకా ఈ ట్రాక్టర్, ఇంకా ప్రసాదంగా అయితే పులిహోర అవి అయితే పెట్టారు. అండ్ ఇదంతా అవ్వడానికి కూడా మొత్తంగా 12 అయితే అయిపోయింది. స్వామివారు ఇదంతా ఊరేగింపు ఇదంతా అవ్వడానికి మా ఇంటి సైడ్ వచ్చేసరికినే 10:30 అట్లా అయిందనమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము పడుకొని మళ్ళీ మార్నింగ్ 5:30కి రావాలని చెప్పారు.
సో ఇదైతే మార్నింగ్ టైంలో అనమాట. ఇంకా మార్నింగ్ హోమం అవి జరిగినాయి. హోమం అయిపోయిన తర్వాత ఇంకా ఇలాగా ప్రతిష్ఠించడం అండ్ స్వామివారిని ప్రతిష్ఠించడానికైతే కొంతమంది కొన్ని చోట్లకి అలాగ పెట్టారు. ధ్వజస్తంభం దగ్గర కొంతమంది, ఆంజనేయ స్వామి దగ్గర కొంతమంది వేణుగోపాల స్వామి గుళ్ళో అండ్ కొంతమంది రామాలయంకి అలా అని చెప్పారనమాట. మేమైతే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడానికి దగ్గరికి వెళ్ళాము. చూసారు కదా, ఆ యంత్రాల వల్లనే ఆ స్వామికి కూడా అంత పవర్ఫుల్ వస్తుంది అని చెప్పి అంటారు. సో ఆ యంత్రాలను ప్రతిష్ఠిస్తారు. ఆ యంత్రాలను ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు. అండ్ నవధాన్యాలు, అలాగే నవరత్నాలు, పంచలోహాలు, ఇంకా మన దగ్గర బంగారం ఉంటే బంగారం కానీ, వెండి కానీ, ఇంకేదైనా సరే ఒక కాయిన్ అయినా సరే వేసి అట్లాగా ప్రతిష్ఠిస్తారు. అందులో వేసిన ఇంకా అలానే ఉండిపోతాయి. ఇంక ఇదైతే రాములవారి గుళ్ళో ప్రతిష్ఠ అనమాట. సో ఇంకా శివాలయంలోది అలా కుదరలేదనమాట. అండ్ మామూలుగా తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం, కానీ అక్కడ చూడటానికంటే అన్నీ ఒకే టైంలో ఉన్నాయి ప్రతిష్టలు. సో అన్ని చోట్ల అంటే కష్టం అని చెప్పేసి మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. ఈ రాములవారి గుళ్ళో ప్రతిష్ట వీటన్నిటికీ జరిపించింది అయితే హనుమాన్ దీక్షితులు గారు. ఇంక ఇదైతే గుడి బయట అన్నమాట. చూసారు కదా, గుళ్ళు మొత్తం అన్నీ ఒక చోటే ఉంటాయి. కొంచెం మధ్యలో గోడలు ఉంటాయి అంతే. తర్వాత ఇంకా అన్నీ కలిసిపోయి ఉంటుందన్నమాట. ఇదైతే శివాలయం. ఇందాక కనపడింది రామాలయం. రామాలయం పక్కనే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ కనపడేది వినాయక స్వామి గుడి. అండ్ ఇంకా క్రెయిన్స్ ఇవన్నీ అయితే రెడీగా పెట్టారు ధ్వజస్తంభం లేపడానికి టైంకి. నెక్స్ట్ ఇంక ఇక్కడ యంత్రాలు అవన్నీ పెట్టి పూజించిన తర్వాత కొంచెం టైం అయితే ఉంది. సో అందుకోసమని మేము శివాలయంకి అయితే వచ్చాము. నవధాన్యాలు అవి వేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని. ముందుగా అయితే కొంచెం సేపు పూజ జరిగింది. నవధాన్యాలు, నవరత్నాలు, ఇలా పంచలోహాలు ఇంక ఇవన్నీ కూడా వేసి ఇంకా అక్కడ పూజ అయితే కొంచెంసేపు చేశారు. ఇంకా అవి అయిపోయిన తర్వాత ప్రతిష్ఠించడానికి కొంచెం టైం పట్టిద్ది అన్నారు. సో ప్రతి గుళ్ళో కూడా ఇంతే అనమాట. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత నవధాన్యాలు అయితే వేసుకోవచ్చు అన్నారు. సో ఇంకా నవధాన్యాలు వేయడానికి ఈ టెంపుల్స్కి అన్నిటికీ వచ్చాము. ఇదైతే వినాయక స్వామి గుడే. ఇది లోపల ఉందన్నమాట. ఐ మీన్ శివాలయంలో ఉండే వినాయక స్వామి గుడి. బయట కూడా ఇంకో వినాయక స్వామి ఉన్నారు. అండ్ ఇదైతే అయ్యప్ప స్వామికి. చూసారు కదా, అందులో మనం నవధాన్యాలు కానీ అవన్నీ వేయచ్చు. అండ్ ముందుగా ప్రతిష్ఠ జరిగిందైతే వేణుగోపాల స్వామి గుళ్ళో అనమాట. సో ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇటు దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అలాగే అన్ని గుళ్ళల్లో కూడా ఇంకా దర్శనం చేసుకోవటం ఇవన్నీ చేసి వచ్చాము. అండ్ చూసారు కదా, ఇందులో కూడా మొత్తం కాయిన్స్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న గోల్డ్ అయినా అలా అన్నీ వేయచ్చు అని చెప్పారు. మనకు ఎలానో ప్యాకెట్స్ ఉంటాయి కదా 50 రూపీస్కి నవధాన్యాలు, నవరత్నాలు అవి ఉంటాయి. సో అవైతే అన్నిట్లో వేసేసాము.
వేసేసి ఇంకా ఇదైతే శివాలయం లోపల అనమాట. చూసారు కదా, నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ లోపల కూడా కొన్ని చోట్ల అయితే నవధాన్యాలు వేయొద్దని చెప్పారు. కొన్ని చోట్ల వేయొచ్చు, కానీ కొంతమంది దేవుళ్ళ దగ్గర నవధాన్యాలు వేయరని చెప్పారు. సో వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళడానికి తర్వాత అయితే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడే అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అలా అందరి దేవుళ్ళని అయితే ఇంకా కవర్ చేసుకొని వచ్చేసాము. మేఘనాలు స్వామివారి ఉండాలి. అలాగే
అయిపోయింది అక్కడ. ఇంక ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత కళ్యాణం అయితే చేయాలి కంపల్సరీ అన్నారు. అండ్ లోపల స్వామివారికి కూడా కంపల్సరీ కళ్యాణం చేయాలి అన్నారు. సో ఇక్కడ బయట అయితే ఉత్సవ విగ్రహాలకు చేశారు. సేమ్ ప్యారల్గా అదే టైంలో లోపల స్వామివారికి కూడా చేస్తూ ఉన్నారనమాట. మార్నింగ్ 6కి కూర్చుంటే లిటరలీ 1:30 అలా అయిందనమాట. కంటిన్యూస్గా అనమాట. ప్రతిష్ట అయిపోగానే ఇంకా కళ్యాణం జరిగింది. రాముల వారి కళ్యాణం అలాగే శివ కళ్యాణం కూడా జరిగింది. అండ్ అలాగే ఈవినింగ్ అయితే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. ఇంకా అప్పటికి అసలు టైం లేదనమాట. ఇంకా పిలుస్తారు కదా ఆడపిల్లల్ని, అలాగే నేనైతే ఇంకొక చాలా ఇళ్ళకి కూడా వెళ్ళలేదన్నమాట. టైము లేదు, అలాగే ఓపిక కూడా లేదనమాట. ఇంకా వీళ్ళైతే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ 7th క్లాస్ అట్లా ఆ టైంలో బ్యాచ్ అనమాట. సో చాలామంది అయితే ఫ్రెండ్స్ని అప్పుడే కలిసారు, ఎక్కువ మందిని. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇలా చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. నేను ఇది ఒక్కటే క్యాప్చర్ చేయగలిగాను. మీరు టీవీలో చూసుంటారు కదా సత్యవాణి గారు, సో ఈవిడే అనమాట. సో ఈ ప్రవచనాలు అయితే కొంచెం దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.